దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 17. అమర్కి నందితకి యాపిల్తో ఉన్న బాండింగ్ ఏంటి? అమర్ యాపిల్ పండుని చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ ఆనంది ఇచ్చి వెళ్లిన యాపిల్ని చేతిలోకి తీసుకుని నందితకి తనకి యాపిల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్. దమయంతి గారు పెరట్లో మల్లెపూల పందిరి కింద నిలబడి మల్లెపూలు మాల కట్టి కోడల తలలో పెడుతుంది. ఇప్పుడు మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తున్న నందిత అత్తగారితో అభిమానంగా మాట్లాడుతూ, మీకు ఎంత ఓపిక అత్తయ్యగారు, రోజు మల్లెపూలు మాల కట్టి నా జడలో పెట్టడం అంటే మీకు చాలా ఇష్టం కదా అని అడుగుతుంది. అవును, నా కోడలు ఎప్పుడూ నిండుగా కనపడుతూ ఉండాలి. మీ ఆలుమగలు కూడా ఇలా పూలు దారం వల్లే ముడి వేసుకుని కలిసిపోవాలి అంటూ కోడలి జడలో ఇన్ని పూలు పెట్టి తనని ముందలకు తిప్పుకొని ఆప్యాయంగా కోడలు నుదిటిన ముద్దు పెడుతుంది. నందిత నవ్వుతూ వాళ్ళ అత్తగారి ప్రేమని కన్న తల్లి ప్రేమతో సమానంగా స్వీకరిస్తూ ఉంటుంది. ముద్దుల మనవణ్ణి ఇచ్చావు, మరి ముద్దుల మనవరాల్ని ఎప్పుడిస్తావు కోడలి పిల్ల అని అడుగుతుంది దమయంతి గారు. నందిత సిగ్గుపడుతూ, అది మీ కొడుకుని అడగండి అని అంటుంది. కోడలు సిగ్గు చూసి దమయంతి గారు నవ్వుతూ, నేను ఎవ్వరినీ అడగను, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నా బుజ్జి మనవరాలు నా చేతిలో ఉండాలి అంతే అంటూ ఆర్డర్ వేస్తుంది. అత్తగారి ఆజ్ఞకి నందిత నవ్వుతూ, సరే అత్తయ్య గారు అని అంటుంది. రూమ్లో మంచం మీద అమర్ పసిపిల్లవాడైన అశ్విన్ని మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ కథలు చెప్తుంటే అశ్విన్ తండ్రి చెప్పే కథలు వినడంతో పాటు తండ్రి ప్రేమను కూడా పొందుతూ నిద్రపోతుంటాడు. అశ్విన్ నిద్రపోయాడని గమనించి, నా బంగారు తండ్రి కథలు చెప్పమని మారం చేస్తాడు, చెప్పడం మొదలు పెట్టగానే నిద్రపోతాడు అని అనుకొని అశ్విన్ని పక్కన పడుకోబెట్టి కొడుకు నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పుతాడు. తర్వాత అక్కడ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏవో పొలం లెక్కలు రాస్తుంటాడు. దమయంతి గారు లోపలికొచ్చి, నా మనవడు నిద్రపోయాడా అమర్ అని అడుగుతుంది. నిద్రపోయాడమ్మా, ఇప్పుడు దాకా నాతో కథలు చెప్పించుకొని పడుకున్నాడు అని చెప్తాడు అమర్. సరేలే, వీడిని నా రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టుకుంటాను అంటూ మనవణ్ణి ఎత్తుకొని భుజం మీద వేసుకుంటుంది. ఎందుకమ్మా, వీడిని ఇక్కడే పడుకొనివచ్చు కదా అని అంటాడు అమర్. వీడు నా పక్కన పడుకోకపోతే నాకు నిద్ర పట్టదురా, వీడిని హత్తుకొని పడుకోవటం నాకు బాగా అలవాటైపోయింది, అందుకే వీడు లేకుండా నేను నిద్రపోలేను అని అంటుంది. అమర్ నవ్వుతూ సరేనమ్మా అని అంటాడు. దమయంతి గారు మనవణ్ణి తీసుకొని వెళ్ళి పక్కలో పడుకోబెట్టుకొని మనవణ్ణి అత్తుకొని పడుకొని, నా బంగారు తండ్రి అంటూ ముఖం మీద ఆప్యాయంగా ముద్దులు పెడుతుంటే, డార్లింగ్ ఇంకా కిసులు చాలు, నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకోనివ్వు అంటాడు అశ్విన్ నిద్రలో మెసులుతూ. సరే బంగారు తండ్రి పడుకో అంటూ మనవణ్ణి హత్తుకొని జో కొడుతూ నిద్రపుచ్చుతుంటుంది. నందిత అత్తగారు పెట్టిన మల్లెపూలతో ఇంకా అందంగా కనిపిస్తూ ప్లేట్లో 2 యాపిల్స్ చాకు పెట్టుకొని రూంలోకి వచ్చేసరికి అమర్ ఇంకా లెక్కలు రాస్తూనే ఉంటాడు. తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అనుకున్న అమర్ పనిలో బిజీగా ఉండేసరికి చిరుకోపం తెచ్చుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది. అమర్ తన కోపాన్ని గమనిస్తూనే నవ్వుకుంటూ లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. నందిత వెళ్ళి మంచం మీద కూర్చొని యాపిల్ ప్లేట్ని పక్కకు పెట్టి తన జడలో ఉన్న మల్లెపూలు తెంపి అమర్ మీదకి వేస్తుంటుంది. అల్లరి చేయకుండా పడుకో నందిత అంటాడు అమర్ లెక్కలు రాస్తూనే. నువ్వొచ్చే వరకు నేను ఇలాగే చేస్తాను అంటూ జడలో ఉన్న ఒక్కొక్క పువ్వు తెంపి అల్లరిగా అమర్ మీద వేస్తూ ఉంటుంది.
అమర్కి ఆ పూలు అక్కడ ఇక్కడ తగిలి రాయటానికి డిస్టర్బెన్స్ అవుతుంటే, లెక్కలు చూసి రేపు కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కాసేపు ఉండు వస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు. ఆ లెక్కలేంటో రేపొద్దునైనా రాసుకోవచ్చు కదా అంటూ నందిత అల్లరిగా అమర్ మీదకి మల్లెపూలు విసిరేస్తూనే ఉంటుంది. నువ్వు ఎన్ని పూలు వేసినా నేను నా లెక్కలు అయిపోయే వరకు రాను అంటూ భీష్మించుకుంటాడు అమర్. నాకు యాపిల్ తినాలని ఉంది అని అంటుంది. తినాలని ఉంటే తిను, నిన్నెవరు వద్దన్నారు, నీకు ఇష్టమనే కదా యాపిల్స్ తీసుకొచ్చింది అంటాడు పని చేసుకుంటూనే. అమర్ మాటలకి కాస్త కోపం తెచ్చుకుంటూ, నేను యాపిల్ని ఎలా తింటానో నీకు తెలీదా అని అడుగుతుంది. అమర్ అది విని నవ్వుతూ, నాకిప్పుడు పని ఉందని చెప్పాను కదా, నువ్వు యాపిల్ని కట్ చేసుకుని తిను అని అంటాడు. ఆ మాటలతో నందిత చిరుకోపం ఇంకా ఎక్కువై, నీ సంగతి చెప్తాను, నా దగ్గరికి ఎలా రావో చూస్తాను అని అనుకొని యాపిల్ ప్లేట్ తీసుకుని చాక్తో యాపిల్ని కట్ చేస్తుంటుంది. అమర్ మాత్రం తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అలా నందిత యాపిల్ కట్ చేస్తూనే కావాలని వేలు కట్ చేసుకుని అబ్బా అంటూ అరుస్తుంది. నందిత బాధతో కూడిన అరుపు అమర్ మనసుకి తాకి టక్కున తన వైపు చూడగానే తన వేలు నుండి రక్తం కారుతూ కనిపిస్తుంటుంది. ఆ రక్తం చూడగానే అమర్ గుండె ఆగిపోతున్నట్టుగా అవుతూ ఫాస్ట్గా అక్కడి నుండి లేచి వస్తూ, అయ్యో నందిత, అలా ఎలా వేలు కట్ చేసుకున్నావురా, జాగ్రత్తగా ఉండొద్దా అంటూ తనకి ఎదురుగా వచ్చి కూర్చొని ఆ రక్తాన్ని చూసి కన్నీళ్లు పెడుతూ టక్కున తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు. ఏదో అల్లరిగా చేద్దాం అనుకుంది కానీ అమర్ అలా కన్నీళ్లు పెడతాడని ఊహించిన నందిత కూడా అమర్ కన్నీళ్లు చూసి బాధపడుతూ, చిన్నగానే కట్టింది అమర్, దీనికెందుకు అలా కన్నీళ్లు పెడుతున్నావు అని అడుగుతుంది. కొద్దిసేపటికి నోటిలో నుండి వేలు తీసి ఆ గాయం వైపు చూస్తూ, అమ్మయ్యా, బ్లడ్ కంట్రోల్ అయిపోయింది, అయినా అలా ఎలా కట్ చేసుకున్నావు నందిత, అంత కేర్లెస్గా ఉంటే ఎలా అని ప్రేమతో కూడిన కోపం ప్రదర్శిస్తాడు. సారీ అమర్, ఇది కేర్లెస్గా చేసుకుంది కాదు, నువ్వు నా దగ్గరికి రావాలని ఇలా కావాలని కట్ చేసుకున్నాను, దానికి నువ్వు ఇంతగా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది. అయ్యో నందిత, నిన్ను కాసేపు ఉడికిద్దామని ఆ లెక్కలు రాస్తూ కూర్చున్నాను, నేను రాకపోతే ఇలా చేసుకోవాలా, ఉండు గాయానికి మందు రాస్తాను అని చెప్పి ఆయింట్మెంట్ తీసుకొచ్చి తన గాయానికి మందు రాస్తూ, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు బంగారం, నీకేమనైతే నా గుండె ఆగిపోతుంది అంటూ బాధపడుతూనే తన వేలికి మందు రాస్తుంటాడు. సారీ అమర్, నీ కంట కన్నీళ్ళు తెప్పించినందుకు ఐఎమ్ వెరీ సారీ అంటూ నందిత అమర్ హృదయం మీద వాలిపోతుంది. మన మధ్య సారీలేమిట్రా అంటూ తన తల మీద ముద్దు పెట్టుకొని, నొప్పి తగ్గిందా లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. నందిత కాస్త నవ్వుతూ అమర్ హృదయం మీద నుంచి లేచి, ఇంకా నయం, నా వేలికి ఆపరేషన్ చేయిస్తానని చెప్పలేదు అని అంటుంది. అది కాదే, నిజంగా నొప్పి లేదు కదా అని అడుగుతాడు. అబ్బా అమర్, ఈ చిన్న గాయానికి నువ్వు ఇంతగా బాధపడతావెందుకు అని అంటుంది. అమర్ నందిత మొహాన్ని చేతిలో తీసుకుని, నీ ప్రేమకి నేను ఎంత దాసోహం అయిపోయానో నాకు మాత్రమే తెలుసు నందిత, ఒక్క మాటలో చెప్పాలంటే నా బలానివి నువ్వే, నా బలహీనతవి నువ్వే నందిత, నీకు ఏ చిన్న గాయమైనా ఈ అమర్ గుండె పగిలిపోతుంది, నువ్వే కాదు మన ప్రేమకి ప్రతిరూపంగా మన జీవితంలోకి వచ్చిన నా కొడుక్కి కూడా ఏమనైనా నేను తట్టుకోలేను, మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటాడు కన్నీళ్లతో చూస్తూ. మాకు ఏమీ కాదులే అమర్, ఇంకెప్పుడు నేను ఏ చిన్న గాయం కూడా చేసుకోను, సరేనా అని అంటుంది నవ్వుతూ. అలాగే అంటావు, మళ్ళీ ఏదో ఒక గాయం చేసుకుంటూనే ఉంటావు అంటూ తన ఒడిలో ఉన్న యాపిల్ ప్లేట్ తీసుకుని యాపిల్ కట్ చేసి తనకు ఇవ్వబోతాడు. నందిత మళ్ళీ చిరుకోపంగా చూస్తుంటుంది. ఆ చూపు అమర్కి అర్థమై, చంపుతున్నావు కదే నా ప్రియమైన రాక్షసి, ఎక్కడ రోడ్డు మీద యాపిల్ చూసినా మన రొమాన్సే గుర్తొస్తుంది
అంటూ అమర్ వాటిలో నుంచి ఒక ముక్కని తీసుకుని నోట్లో పెట్టుకొని నందిత నోటికి అందిస్తాడు. అలా ఆ ముక్కని ఇద్దరూ కలిసి ఆఫ్ ఆఫ్ తిని దానితో పాటు వాళ్ళ పెదవులు కూడా కలుపుకొని ముద్దు పెట్టుకుంటారు. అలా ప్రతి ఒక్క ముక్క కూడా తింటూ యాపిల్తో పాటు వాళ్ళ పెదవులని కూడా జత చేసి ప్రేమను పంచుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళిద్దరి జీవితంలో యాపిల్ అంటే ఒక స్పెషల్గా ఉండిపోతుంది. అలా అమర్ చివరి ముక్కని కూడా తీసుకొని అలాగే తిని అతని పెదవులతో నందిత పెదవులను ముడివేసి తనతో కలిసి బెడ్ మీదకి వాలిపోతాడు. అమర్ నందిత మీద ఉండిపోయి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు. మరి కాసేపటికి వారి శరీరం మీద నుండి ఇద్దరి ఒలవలు దూరమై డిమ్ లైటింగ్లో ప్రేమానురాగాల మధ్య ఒక్కరి మీద మరొకరు ప్రాణంగా మెలుగుతూ వాళ్ళ శరీరాలు కలుస్తుంటాయి. కొద్దిసేపటికి నందిత అలసిపోయిన శరీరంతో అమర్ ఛాతీ మీద పడుకొని, అత్తయ్య గారికి మనవరాలు కావాలంట అమర్ అని అంటుంది. నందిత భుజం చుట్టూ చేవేసి తనని గుండెలకు ఇంకా హత్తుకొని, అమ్మకే కాదు నాకు కూడా మన ప్రేమకు గుర్తుగా కూతురు కూడా కావాలి అని అంటాడు. అయితే ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉందాం అని అంటుంది నందిత నవ్వుతూ. సరే, నీ నోటితో ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని తన్ని ఇంకా గుండెలకు హత్తుకొని, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక పడుకో అంటూ తనని నిద్రపుచ్చి అమర్ కూడా పడుకుంటాడు. అలా అన్యోన్యంగా మెలుగుతున్న వాళ్ళ మధ్య కాలం కారు చీకటై వాళ్ళిద్దరినీ విడదీస్తుందని, ఏళ్లు తరబడి దూరం అవుతారని అసలు వాళ్ళు ఊహించలేదు. ప్రెజెంట్ అమర్కి చేతిలో ఉన్న యాపిల్ పండు చూసి అదంతా గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. అదే టైంలో అప్పటికే నిద్రలో ఉన్న నందితకి కలలో వాళ్ళ అన్యోన్య దాంపత్యం గుర్తొచ్చి సడన్గా లేచి కూర్చుంటుంది. తన కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరుగుతూ ఆ కన్నీళ్లతో పాటే ఆ కళ్ళల్లో అమర్ మీద కోపం కూడా పొంగుకొస్తూ తనని అశ్విన్ని ఇంటి నుంచి పంపించింది గుర్తు తెచ్చుకొని, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పాత జ్ఞాపకాలు ఇంకా ఎక్కువగా తలుస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని అనుకుంటుంది. ఇక్కడ అమర్ కూడా తీపి జ్ఞాపకాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ శశాంక్ని కొండ మీద నుంచి పడేసి చంపటం గుర్తొస్తుంది. అలా పాత జ్ఞాపకాలతోనే అమర్కి ఆ నైట్ గడుస్తుంది. మరుసటి రోజు ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో చైర్పర్సన్ మేడం ఆఫీస్కి రాబోతున్నారని హడావుడి మొదలవుతుంది. ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ మేడం ఇండియా వచ్చినట్టుగా చైతన్య ద్వారా అమర్కి కూడా తెలుస్తుంది. ఆ చైర్పర్సన్ మేడం ఈరోజు ఆఫీస్కి వస్తుందని దీపక్ ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు మావయ్య అని చెప్తాడు చైతన్య. ఒకసారి ఆ మేడంని కలిసి వస్తాను, తన అపాయింట్మెంట్ తీసుకోమని మేనేజర్కి చెప్పు అని అంటాడు అమర్. సరే మావయ్య, చెప్తాను అని చైతన్య వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఆవిడ పేరు కూడా తెలియకుండా సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు. అసలు ఎవరై ఉంటారు ఆవిడ? తనైనా నా రిక్వెస్ట్ని వింటుందా? నా బాధను అర్థం చేసుకుంటుందా అని అనుకుంటాడు అమర్. అదే సమయంలో నందిత అద్దం ముందు రెడీ అవుతూ ఉంటుంది. అప్పటికే నందితకి అమర్ అపాయింట్మెంట్ తీసుకుని తనని కలవటానికి వస్తున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు వరకు పిల్లలకు ప్రేమను పంచే కన్న తల్లిగా కనిపించిన నందిత ఇప్పుడు ఆఫీస్కి చైర్పర్సన్ హోదాలో నిండైన శారీ కట్లో రెడీ అవుతుంటుంది. బ్రైట్ మెరూన్ కలర్ మీద థిక్ ఎల్లో కలర్ బార్డర్ కలిగిన జెర్రీ అంచు శారీ ధరించి ఒక పొర మీద పైట వేసుకొని అద్దంలో చూసుకుంటుంది. తర్వాత విరబోసి కనిపిస్తున్న తన ఉంగరాల జుట్టుని ఫ్యాషన్ హెయిర్ స్టైల్తో జారువాడే కుప్పగా వేసి దాని చుట్టూ మల్లెపూలు కనకాంబరాలు కలిపిన పూలమాల చుడుతుంది. జుట్టు అలంకరణ తర్వాత శారీ బార్డర్ కలర్తో కలిగిన
మ్యాచింగ్ డిజైన్ గాజులు తీసుకొని ఒకదాని పక్కన మరొకటి కుడి చేతికి వేసుకొని ఎడమ చేతికి క్రిస్టల్స్తో పొదిగిన వాచ్ పెడుతుంది. పచ్చని ఛాయ్తో కనిపించే తన వదనానికి లైట్గా మేకప్ వేసుకొని అంతే లైట్గా లిప్స్టిక్ అద్ది నల్లటి తన కళ్ళకు సన్నని కాటుక లైన్ గీసి కనురెప్పలకి మస్కారా వేసి వంపులు తిరిగిన ఐబ్రోస్ని పెన్సిల్తో ఇంకా అందంగా తీర్చిదిద్దుకొని ఆ తర్వాత శారీ కలర్లో కలిసిపోయే మెరూన్ కలర్ మీడియం సైజ్ స్టోన్ స్టిక్కర్ని 2 కనుబొమ్మల మధ్య పెట్టి ఎంత తను వ్యాపారవేత్త అయినా ఒక గృహిణి అన్నట్టుగా పాపిట్లో సింధూరం దిద్దుకొని మెడలో కనిపించే పుస్తల తాడు మీద సింపుల్ డైమండ్ నెక్లెస్ పెట్టి తర్వాత మెరూన్ బీడ్స్ కలిగిన చైన్ ధరిస్తుంది. దాంతో తన వయసుకు హోదాకి తగ్గట్టుగా మెడ నిండుగా కనిపిస్తుంటుంది. ఇలా అలంకరించుకొని ఫైనల్గా అద్దంలో ఒకసారి చూసుకొని శారీ కుర్చీలు సరిచేసుకుంటూ ఉండగా అప్పుడే ముత్యాలు లోపలికొచ్చి అద్దంలో అందంగా కనిపిస్తున్న నందితని అలాగే కన్నురెప్ప వేయకుండా చూస్తూ, మిమ్మల్ని చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మేనత్తని చూస్తున్నట్టుగా ఉందండి అని అంటుంది. నందిత పొగడ్తలకు పడిపోయే మనిషి కాదు కాబట్టి తన మాటను పట్టించుకోకుండా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసావా అంటూ గంభీరమైన వాయిస్తో అడుగుతుంది. చేశాను మేడం, అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంటుంది ముత్యాలు. అశ్విన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాడా అని అడుగుతుంది పర్ఫ్యూమ్ని పక్కకు పెడుతూ. అశ్విన్ బాబు గారు కూడా మీతో ఆఫీస్కి రావడానికి రెడీ అవుతున్నారు మేడం, ఇప్పుడే వెళ్ళి పిలిచాను, వస్తున్నానని చెప్పారు అని అంటుంది. గౌతమి కూడా ఇక్కడికి వస్తానన్నది, తను వచ్చాక ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం అని అంటుంది చీర కట్టును సరిచేసుకుంటూ. సరే మేడం అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి నందిత పూర్తిగా రెడీ అయిపోయి కిందికి వస్తుంది. అప్పుడే అశ్విన్ కూడా తన CEO హోదాలో రెడీ అయి కిందికొచ్చి, వావ్ మమ్మీ బ్యూటిఫుల్ అని అంటాడు చిన్న స్మైల్తో. అప్పుడే గౌతమి కూడా లోపలికొచ్చి నందితని అలా చూసి ఫ్లాట్ అవుతూ, వావ్ అత్తయ్య ఎంత బాగున్నారో తెలుసా, మిమ్మల్ని చూస్తుంటే నాకే జలస్గా ఉంది, మీ కట్టు బొట్టు హెయిర్ స్టైల్ అన్నీ పొందిగ్గా ఉన్నాయి, ఒక్క మాటలో చెప్పాలంటే బాపు గీసిన బొమ్మలా ఉన్నారు అని అంటుంది. మా అమ్మ బయటికి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇలాగే రెడీ అవుతుంది గౌతమి, అమ్మ చైర్పర్సన్ హోదాలో ఇలా రెడీ కావటం నువ్వు ఇదే కదా ఫస్ట్ టైం చూసేది, అందుకే అంత ఎగ్జైట్మెంట్ అవుతున్నావు అని అంటాడు అశ్విన్. అవును బావా, ఎప్పుడూ అత్తయ్యని ఇలా చూడలేదు కదా, కానీ ఇప్పుడు అత్తయ్యని చూస్తుంటే సినిమా హీరోయిన్కి మించి కనిపిస్తుంది అని అంటుంది. నా అందాన్ని పొగట్టం ఆపితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం గౌతమి అని అంటుంది నందిత కొంచెం మాటల్లో సీరియస్ తనం చూపిస్తూ. సారీ అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూసేసరికి నాకు ఆగకుండా మాటలు వస్తున్నాయి, మీకు పొగడ్తలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసులేండి, కానీ ఇది కావాలని పొగడటం కాదు, నా మనసులో నుంచి వచ్చిన మాటలు ఇవి అని అంటుంది. ఓకే, నాకు అర్థమైంది. అశ్విన్ ఆఫీస్ టైం అవుతుంది, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ నందిత డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటుంది. అలా వెళ్తూనే ఆ డైనింగ్ టేబుల్ మీదకి చూసేసరికి టేబుల్ మీద ఎర్రని యాపిల్స్ నిండుగా కనిపిస్తుంటాయి. యాపిల్స్ చూశాక నందిత రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హ్యాపీ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.